అందరికీ నమస్కారం అండి. మనందరికీ తెలుసు, వైఎస్ఆర్సీపీ రాష్ట్ర అధికార ప్రతినిధి, వైఎస్ఆర్సీపీ సానుభూతిపరుడు పోసాని కృష్ణమురళిని నిన్న సాయంత్రం పోలీసులు అరెస్టు చేశారు. మనందరికీ తెలుసు. ఈ అంశంపై పోసాని కృష్ణమురళి అరెస్టును వైఎస్ఆర్సీపీ అధినేత మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి తీవ్రంగా ఖండించారు. ఆయన భార్య అయినటువంటి కుసుమలతను వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఫోన్లో పరామర్శించారు. సో పోసాని అరెస్టు విషయంలో అండగా ఉంటామని కూడా ఆయన ధైర్యం చెప్పాడు. సో సినీ నటుడు పోసాని కృష్ణమురళి అరెస్టును వైఎస్ఆర్సీపీకి సంబంధించినటువంటి నాయకులు దేవినేని అవినాష్ కూడా తీవ్రంగా ఖండించారు. సో పోసాని కృష్ణమురళి ఇంటికి వైఎస్ జగన్మోహన్ రెడ్డి వెళ్తున్నట్టుగా మనకి సమాచారం అయితే తెలుస్తుంది. ఎందుకంటే ఇదంతా కక్షాపూరితమైనటువంటి రాజకీయాలు చేస్తున్నారు. కక్షపూరితంగానే పోసాని కృష్ణమురళి అరెస్ట్ చేశారని చెప్పి జగన్మోహన్ రెడ్డి కూడా ఇప్పటికే స్పందించారు. సో ఈరోజు అంటే ఇప్పుడు పోసాని కృష్ణమురళి ఇంటికి వెళ్ళి కృష్ణమురళి భార్య కుసుమలతను పరామర్శించే విధంగా ఆయన ప్లాన్ అయితే చేసుకుంటున్నారనే ఒక వార్త అయితే మనకు అందుతుంది. సో పోసాని అరెస్టుపై వైఎస్ఆర్సీపీ రాజకీయ నాయకులు అయితే ఒక్కొక్కరు బయటకు వచ్చి అయితే స్పందిస్తున్నారు. ఇది ముమ్మాటికి కక్షాపూరితమైనటువంటి రాజకీయం అని చెప్పి స్పందిస్తున్నారు. సో మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి కూడా దీనిపై స్పందించారు. దేవినేని అవినాష్, మల్లాది విష్ణు, పోతిన మహేష్ కూడా ఆల్రెడీ స్పందించాడు. అదేవిధంగా ఇంకా చాలామంది మేరుగు నాగార్జున అవ్వచ్చు, అంబటి రాంబాబు అవ్వచ్చు, ఇవాళ వైఎస్ఆర్సీపీ నాయకులు పోసాని కృష్ణమురళి అరెస్టును అయితే తీవ్రంగా ఖండిస్తున్నారు. మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి కూడా అరెస్టును తీవ్రంగా ఖండించి ఆయన భార్యకు పరామర్శ తెలియజేశారు. కుదిరితే ఈరోజే పోసాని కృష్ణమురళి ఇంటికి వెళ్ళడానికి కూడా మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి సన్నాహాలు చేస్తున్నట్టుగా మనకు ఒక వార్త అయితే కనబడుతుంది. చూద్దాం ఏం జరుగుతుందో. పోసాని కృష్ణమురళి విషయంలో ఎలాంటి పరిస్థితులు ఎదురవుతాయి, ఎలాంటి వార్తలు వినాలి, రాజకీయ నాయకులు లేకపోతే పొలిటికల్ విశ్లేషకులు కూడా దీనిపై పోసాని కృష్ణమురళి అరెస్టుపై ఎలా స్పందిస్తారో కూడా చూద్దాం.